చంద్రబాబు నాయుడు గారు ఇందాక మీడియా వారితో ఒక విషయాన్ని మాట్లాడారు. ఎవరు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకున్నారండి అంటే చనిపోయే వాళ్ళకి బొమ్మలు వేసుకుంటారు అన్నాడు. చాలా బాధ వేసింది. రాజకీయాల్లో వారు ఉంటారు, ఇప్పుడు తర్వాత ఎవరు కూడా వస్తారు, తర్వాత ఎవరు కూడా వస్తారు. రాజకీయాల్లో ఓళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు ఓళ్ళు అవుతాయి, శాశ్వతం కాదు. వారు ఉండరు, మేము ఉండము, ఎవరు ఉండం. కాలక్రమేణా రాజకీయాలు మారుతూ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ చనిపోయిన వాళ్ళకి వేస్తారని చెప్పటం చాలా తప్పుగా మాట్లాడారు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చంద్రన్న బీమా, చంద్రన్న కానుక, బొమ్మల మీద, సంచుల మీద ఆయన ఫోటోలు, రకరకాల ఒకటి కాదు మరి చంద్రన్న బాట, చంద్రన్న బీమా, పథకాల మీద, పుస్తకాల మీద బొమ్మ. మరి చనిపోయిన వారికి వేస్తే ఇలాంటివి ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడుకుంటే మనకు రాజకీయాలని మనమే దూరం చేసుకునే వాళ్ళు అవుతాం. అందుకనే ఈరోజు తెల్ల పేపర్, వైట్ పేపర్, శ్వేతపత్రం అనేది ఒక బూటకు ఆట. ఎందుకంటే ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు చెయ్యలేక, అమ్మఒడి కార్యక్రమం అని చెప్పి, తల్లికి వందనం అని చెప్పేసి చేతులెత్తేసి, ఇస్తున్నటువంటి స్కీములన్నీ ఆపేసి, డబ్బులు లేవని చెప్తా ఉంటే, డబ్బులు లేవని ఎన్నికలప్పుడు తెలియదా? ఇలాంటి హామీలు, వీటిని మర్చిపోవటానికి, వీటి గురించి మాట్లాడుకోవటానికి ఈ ఒక శ్వేతపత్రం అనే తంతుని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఒక్కదానికి కూడా ఇదిగో ఇది ఉందని చెప్పలేక, ప్రతిదానికి మా వాళ్ళు చూసుకుంటారు, ఇంకా రాలేదు, అధికారులు ఇస్తారు, ఇది చెప్పి ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తే ఈ రాష్ట్ర ప్రజలు కళ్ళు లేని కబోజులు కాదు, విఘ్నులు చాలా వీక్షిస్తూ ఉన్నారు. రాజకీయాలలో మాట చెప్పి దాని మీద నిలబడాలా, అలా నిలబడినటువంటి నాయకుడు మా నాయకుడు. మీరు అలా నిలబట్టల్లా, చివరికి దూషణలతో, తప్పుడు ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇన్ని అంశాల మీద నేను అడిగినారికి సమాధానం చెప్పగలుగుతారా చంద్రబాబు గారు? నేను ప్రశ్నిస్తూ సమావేశాన్ని ముగిస్తా ఉన్నా.